శ్రీ వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వయసు 82 సంవత్సరాలు అయినా ఎంతో ఆరోగ్యంగా మేము అయ్యప్ప దర్శనానికి వెళ్ళేప్పుడు కొన్నిసార్లు ఆయనతో కలిసి వెళ్ళటం జరిగింది. మాకు గంటన్నర పడితే ఆయన 40-45 నిమిషాల్లో నడిచేస్తూ ఉండేవారు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారండి అనేవాడు. మరి వారు కూడా రాత్రి మనందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు. చాలా దుఃఖ సమయంలో ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోవటం అనేది చాలా మనసు కష్టంగా ఉంది. ఐ హ్యావ్ చాలా పర్సనల్ రిలేషన్షిప్ వారితోటి ఎన్నో సంవత్సరాలుగా మెడ్రాస్ నుంచి తర్వాత ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలా కలిసిమెలిసి డిస్కషన్స్ వాటిల్లో పాల్గొనడం జరిగింది. ఆయన చాలా యూనిక్ వ్యక్తి, చాలా అన్యూజువల్ పర్సన్. ఆయనకి ఏ విధమైన ఇది లేకోకుండా ఆయన ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు. ఆయన ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీకి ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు నేను యాజ్ ఎ మెంబర్ ఐ వాజ్ దేర్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్. ఎప్పుడూ ఆయనకని ఏం చేసుకోలేదు. ఆల్వేస్ ఫర్ ది సొసైటీ అండ్ ది ఫిలిం ఇండస్ట్రీ. యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఎన్నో సినిమాలు తీశారు ఆయన. బ్రహ్మాండమైన సినిమాలు, అన్ఫర్గెటబుల్ ఫిలిమ్స్ హీ హాజ్ మేడ్. అండ్ జగపతి సంస్థ అంటే అదొక ఇట్స్ ఎ వెరీ యూనిక్ స్టేటస్ ఇట్ హెస్ అటైన్డ్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. దసరా బుల్లాడు, తర్వాత సో మెనీ, ఐ థింక్ హీ డిడ్ అబౌట్ 34 films or something. 38 films he made, out of which 14 I think he has directed himself. 16, sorry about that. They're all memorable films, and films లో స్పెషాలిటీ మ్యూజిక్ ఒకటి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉండేది. దాని తోడు ఆయన ఎన్నో మైల్ స్టోన్స్ హీ హెస్ మేడ్. శివాజీ గణేషన్ తోటి పిక్చర్ తీశారు. తర్వాత రామారావు గారు నాగేశ్వరతో కలిసి పిక్చర్ తీశారు. దీస్ అందరికీ చేయగలిగిన పనులు కాదు ఇవి. ఓన్లీ హీ కుడ్ హావ్ డన్ ఇట్. Tremendous respect he commanded from the fraternity of filmmakers, and his film won some awards also. So it is really sad that he is no more with us. ఆయన ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం టెంపుల్స్ కంప్లీట్లీ హెస్ టేకెన్ ఇన్ చార్జ్. ఆయన డిజైనింగ్ కానీ కట్టడం కానీ అంతా ఆయన పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఉపయోగించి వాటికి డబ్బు కలెక్ట్ చేసి హీ హెస్ మేడ్ ఇట్. అండ్ హీ యూస్ టు డే ఫర్ 10 years, మార్నింగ్ టిల్ ఈవినింగ్ హీ యూస్ టు బీ ఇన్ ది టెంపుల్. హీ యూస్ టు గో ఫర్ లంచ్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ లైక్ ఆఫీస్ హీ వర్క్డ్. నోబడి ఎల్స్ కుడ్ హావ్ డన్ ఎనీ బెటర్. Today these unique, the temples, 10 of them I think, 10 gods are there. So it's a beautiful, whoever goes there, they are very thrilled to see the cleanliness and also the way the pujas are conducted, the way the annual functions are conducted. He was very close to my brother who is no more, but personally my father also liked him very much because he continuously was making films, and Jagapati office is like a social gathering with all the filmmakers. They meet every day morning, and it's a very beautiful association he managed. I do not think I'll be able to see in my life one more person like Rajendra Prasad. He is so unique. He's unique in the sense he did selfless service for the friends, for the industry, and for everything. It's very sad that he is no more with us. And I pray Almighty for the condolences of the family
and he is blessed with beautiful sons who are also a part of the industry, but not directly as much as he does. So I take this opportunity of expressing my condolences to the family. ఈ సంవత్సరం ప్రారంభమైన 12 రోజుల్లోనే ముగ్గురు వ్యక్తుల్ని పోగొట్టుకోవడం మన దురదృష్టంగా అనిపిస్తోంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన కాకినాడలో చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఆత్రేయ గారు రాసిన కప్పలు అనే నాటకంలో హీరోయిన్గా ఆయన నటన ప్రారంభించారు. ఆ రోజుల్లోనే అక్కినే నాగేశ్వరరావు గారితో ఉన్న పరిచయంతో సినిమా హీరో కావాలి అని చెప్పి ఆయన ఇక్కడికి మద్రాస్ రావటం, కొంతకాలం ప్రయత్నం చేయటం, ఆ తర్వాత నాగేశ్వరరావు గారి సలహా మీద చిత్ర నిర్మాణాన్ని జగపతి సంస్థ అనే పేరు పెట్టి మొట్టమొదటి చిత్రం నాగేశ్వరరావు గారు ప్రోత్సహించినా కూడా ఆయన డేట్లు ఇవ్వడానికి అప్పుడు అవకాశం లేక జమున్ గారు హీరోయిన్గా, జగ్గయ్య గారు అనుకుంటా హీరో, అన్నపూర్ణ అనే సినిమాని మొట్టమొదటి సినిమా ఆయన నిర్మించారు. ఆ సినిమా విజయవంతం అయింది బాగా. ఆ తర్వాత కొన్ని సినిమాల వరకు ఆ అనే అక్షరంతో టైటిల్స్ అన్ని మొదలుపెట్టి కొన్ని చిత్రాలు తీసిన తర్వాత దసరా బుల్లెడు సినిమా తీద్దామని అనుకున్నప్పుడు వి మధుసూదనరావు గారు డేట్లు టైట్ అయిపోయి ఆయన దొరకపోవడం, నాగేశ్వరరావు గారి డేట్లు మళ్ళీ అది వదులుకుంటే దొరకని పరీక్షలో ఉన్న సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి, నాగేశ్వరరావు గారు ఈ సినిమా మీరే డైరెక్ట్ చేయండి, యాక్ట్ చేయడమే కాకుండా డైరెక్షన్ కూడా మీరే చేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు, బాబు బాబు అని పిలుస్తారు ఈయన ఎప్పుడు కూడా ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు నీ వెనక నేను ఉంటాను, నువ్వే డైరెక్ట్ చేయి, నీకు అన్ని కెపాసిటీలు కూడా ఉన్నాయి, మ్యూజిక్ దగ్గర ఉండి చేయించుకోగలవు, ప్రొడక్షన్ సిస్టమేటిక్గా చేస్తావు, కథ మీద మంచి కమాండ్ ఉంది నీకు, నువ్వే డైరెక్ట్ చేయని చెప్పి ప్రోత్సహించి మొట్టమొదటిసారిగా 1971 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు జనవరి 13వ తారీఖునే దసరా బుల్లెడు చిత్రం రిలీజ్ అయింది. అంటే 44 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన మొట్టమొదటి దర్శకత్వం అంచనా దసరా బుల్లెడు ఎంత చరిత్ర సృష్టించిందో, ఎంత విజయవంతమైందో మనకందరికి కూడా తెలుసు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నిర్మించారు, ఆయన దర్శకత్వం వహించారు. అన్నీ కూడా ఎన్నో సూపర్ హిట్లు, స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి. అలాగే హిందీలో తీశారు కొన్ని, తమిళ్లో తీశారు కొన్ని. ఒక మంచి నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు, పేరు ప్రఖ్యాతం. స్నేహానికి మరొక పేరుగా ఉండేవారు. ఆయనకున్నటువంటి స్నేహితులు ఇంకా నిర్మాణంలో ఎవరికి అంతమంది స్నేహితులు ఉండరేమో. స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చే మనిషి ఆయన. ఎదటి మనిషికి మర్యాద చేయడంలో ఆయన తర్వాత ఎవరు అని అనిపిస్తుంది. ఆ రోజుల్లో జగపతి సంస్థలో నటిస్తే చాలు, ఛాన్స్ వస్తే చాలు అనుకున్న రోజుల్లో నాలాంటి వాడికి ఒక చిన్న ఆయన సినిమాలో ఒక సెకండ్ హీరో వేసే అవకాశం వచ్చినప్పుడు చాలా ఆనందపడి ఆ సినిమాలో నేను నటిస్తూ ఉంటే ఆయన నాకు ఇచ్చిన మర్యాద కానీ అది చూసినప్పుడు నాకు నోటెమ్మట మాట రాల. ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీకి 14 సంవత్సరాల పాటు అయిన అధ్యక్షులుగా ఎంత చక్కగా నడిపించారో కూడా మీకు అందరికీ తెలుసు. అలాగే అది జరుగుతున్నప్పుడే ఇక్కడ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అనేది ఒకటి కావాలి మనకి అని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళు డివిఎస్ రాజు గారు, అలాగే జగపతి రాజేంద్ర గారు, ఇంకా కొంతమంది ప్రముఖులు అందరూ కలిసి ఆ కల్చరల్ సెంటర్ని ఎలా అభివృద్ధి చేశారో మొట్టమొదటి ఎదురుగా ఉన్న ఒక చిన్న రెసిడెన్స్లో అద్దెకి తీసుకుని దాంట్లో ప్రారంభించిన ఆ క్లబ్ ఇవాళ కల్చరల్ సెంటర్ ఇవాళ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్గా తీర్చిదిద్దబడిందంటే దాని వెనక కృషి చేసిన వాళ్ళలో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒకరు. హౌసింగ్ సొసైటీలో ఆయన అధ్యక్షులుగా పనిచేసేటప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు. ఆయన ఏదైనా తనకు కావలసిన ఫోన్ చేయాలి అని అనుకుంటే ఆ సొసైటీ ఫోన్ నుంచి ఫోన్ చేయడానికి ఇష్టపడేవాడు కదా ఆయన. ఆయన తన పేరు మీద ఒక ఫోన్ తెప్పించుకొని ఆ ఫోన్ అక్కడ పెట్టుకొని తన సొంత పనులు ఏమైనా ఉంటే ఆ ఫోన్లో తన సొంత ఫోన్లో మాట్లాడేవాడే తప్ప సొసైటీకి ₹1 కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఒప్పుకునేవారు కాదు ఆయన. అలాగే మనకందరికీ ఒక దేవాలయం కావాలి, మనం షూటింగ్లు బయటికి వెళ్ళి చేసుకుంటుంటే చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి, మనకు ఉన్న పక్కన ఉన్న కొండ మీద దేవాలయం కట్టాలి అనుకుంటే ప్రయత్నం చేసిన
ముఖ్యుల్లో అతి ముఖ్యుడు రాజేంద్ర ప్రసాద్ గారు. చాలామంది చాలా రకాలుగా చేయూతనిచ్చి ఆ దేవాలయం కూడా ఇవాళ రోజున ట్విన్ సిటీస్లో చెప్పుకోదగ్గ అతి పెద్ద మంచి దేవాలయాల్లో ఒకటి. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఫిలిం నగర్కి వెళ్ళాలి, ఫిలిం నగర్లో దైవ సన్నిధానం చూడాలి, అక్కడ దాదాపు 17-18 టెంపుల్స్ అన్ని ఒకే చోట కట్టారు చూడాలని అనేక ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆ దేవాలయానికి చైర్మన్గా ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకున్నట్టు అలవాట్లన్నింటినీ కూడా పూర్తిగా మానేసేసి ఒక మౌనిలాగా, అంటే సర్వం త్యాగం చేసిన ఒక మౌని ఎలా అయితే ఒక బాధ్యత తీసుకొని ఉంటారో అలా ఆ దేవాలయాన్ని అంత పవిత్రంగా అంత బాధ్యతాయుతంగా ఆయన నడిపించారు. ఎవరైనా ఎలక్ట్రీషియన్ వచ్చినప్పుడు, లైట్లు పోయినప్పుడు, ఎలక్ట్రీషియన్స్ వస్తే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి 2 లడ్డూల ప్యాకెట్లు 2 పులిహార ప్యాకెట్లు ఇచ్చి పంపించేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన జేబులోంచి డబ్బులు తీసి ఆ 2 పులిహార ప్యాకెట్లకి 2 డబ్బులకి ఆయన డబ్బులు ఇచ్చేవారు. ఒకరోజు నేను అన్నా, మీరు ఇచ్చేది సొసైటీ తరఫునే కదండి, మీరెందుకు డబ్బులు ఇస్తారంటే, దేవాలయం డబ్బులు మనం ఏ విధంగా కూడా ఉపయోగించకూడదయ్యా, మనం ఖచ్చితంగా దేవాలయానికి ఇచ్చేయాలి అనేవారు. సొంత మనవరాలు ఏదైనా గుళ్ళో దర్శనం చేసుకోవడానికి వస్తే అర్చన్ టికెట్ ఇచ్చి అర్చన్ టికెట్ కావాల్సిన డబ్బులు కూడా ఆయన వెంటనే అక్కడికక్కడ కట్టేశాం. అలా తన డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఇతరుల డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అలాగే సంస్థల డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడే ఉండే వ్యక్తి కాదు ఆయన. అలాంటి మంచి వ్యక్తితో ఈ గత 25 సంవత్సరాలుగా ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీతో కలిసి పనిచేసినప్పుడు కానీ, లేక ఈ 15 సంవత్సరాల్లో ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో వారితో ఈ 15 సంవత్సరాలు కలిసి ఉండటంలో కానీ, ప్రతిరోజు వారితో కలిసి ఉండటం, వారి ఆశయాలు, నిర్దిష్టమైన భావాలు, అలాంటివన్నీ కూడా చూసిన తర్వాత ఇంత మంచి మనిషి మన ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం అని అనిపించింది. ఏ రోజునైతే కప్పల్ నాటకం వేశారో ఆ రోజున ఆత్రేయ గారితో, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఆత్రేయ గారితో, అలాగే మధుసూదన్ రావు గారితో, కేవి మహదేవన్ గారితో ఆయనకున్నటువంటి ఒక అద్భుతమైన అనుబంధంతో తెలుగులో ఉన్నటువంటి మరి పాటల్ని, మన జానపద పాటలన్నింటి కూడా, ఆ పాటలన్నింటినీ కూడా చూసి అందులో మంచి మంచి పల్లవులు సెలెక్ట్ చేసుకొని ఆ పల్లవులు వచ్చేటట్టుగా ఆత్రేయ గారితో రాయించుకొని, మహదేవన్ గారితో సంగీతం చేయించుకొని, జగపతి సంస్థ ద్వారా వచ్చిన చిత్రాల్లో ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ వచ్చినాయో మనకందరికీ కూడా తెలుసు. అలాగే సినిమాలందరూ కూడా మన కోసం మనం నిర్మించుకుంటాం. రాజేంద్ర ప్రసాద్ గారిలో గొప్పతనం ఏంటంటే, ఇండస్ట్రీలో ఎవరూ చేయనటువంటి ఒక గొప్ప పని, తనని నమ్ముకొని తన సంస్థలోనే అనాదిగా ఎన్నో రోజులుగా పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అందరి కోసం అని ఒక సినిమా తీసి ఆ సినిమాలో వచ్చిన లాభాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా పంచి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. పెద్ద మనిషి అంటే ఆయన అనిపించేట్టుగా ఉండేవారండి. ఆయన ఆస్తి అమ్మి కూడా సినిమా అప్పులు తీర్చానని చెప్పాడు ఆయన, మేము అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నప్పుడు. అంత మంచి మనిషి. మా దురదృష్టం ఏంటంటే, మేము ఆయనతో కలిసి 2 సార్లు ప్రయత్నం చేశాం. మొట్టమొదట వచ్చిన కొత్తలో ఒకసారి ప్రయత్నం చేశాము, అప్పుడు కుదరలేదు. మళ్ళీ 2000 ప్రాంతాల్లో సోహన్ బాబు గారు, కృష్ణ గారితో మళ్ళీ ప్రయత్నం చేసాం, అది కుదరలేదు. లేకపోతే కనీసం ఒక సినిమా రాసిన అదృష్టం మాకు పట్టేది. అంత రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మెడ్రాస్లో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ని, ఆంధ్ర క్లబ్ అని ఉండింది. దాంట్లో ఆంధ్ర క్లబ్లో నేను అప్పుడు వీరపాండే కట్టబొమ్మన్ పిక్చర్కి పనిచేసేవాడిని. ఈయన నాకు బాగా ఫ్రెండ్ అయ్యారు. రాధా గారని విశ్వేశ్వరరావు గారి దగ్గర ఉండేవాడు. రాధా గారు, మేమందరూ అక్కడ చెస్ ఆడుతూ కూర్చునేవాడు. అప్పుడు ఈ బాలచంద్రు, మన గురుగారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ వచ్చేవారు. అప్పుడు రాజుపేద ఫినిష్ చేశాం. నేను స్టంట్ మాస్టర్ నా పిక్చర్కి ఫినిష్ చేసే, రాజుపేద డబ్బింగ్ చేద్దామని 2 రోజులు 3 రోజులు
ఆయన అనుకున్నారు. ఫస్ట్ జమినీ స్టూడియోలో రంగారావు గారని ఒక ఆయన బాగా ఫ్రెండ్, మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ఫ్రెండ్. ఆయన యాజ్ ఇట్ ఈస్గా పిక్చర్ తీద్దామని అనుకున్నారు. రంగారావు గారితో, ఆయన సౌండ్ ఇంజనీర్ జమినీ స్టూడియోలో, ఆయనతో తీద్దామని అనుకొని, సరే మేమందరూ ఒక మెస్ ఉన్నది మాకు, మెస్సుని మేము తయారు చేసాము. ఇది విజయరాఘవాచార్య రోడ్లో క్లబ్లోనే మెస్. అందులో పొద్దున్న సాయంకాలం అక్కడే భోజనం చేసేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ మాకు. అంత గొప్పవాడు ఇవాళ నన్ను వదిలిపెట్టి పోయాడు అంటే ఎలాగ పోయాడు ఏమిటి అనేది తెలియదు. నిన్న టీవీ నేను చాలా రేర్గా ఓపెన్ చేస్తున్నాను, టీవీ ఓపెన్ చేస్తే రాజేంద్ర ప్రసాద్ గారు పోయారన్నారు. మతిపోయింది నా కోసం. అంతటి మంచి ఫ్రెండు, అంతటి మంచివాడు, చాలా మంచివాడు అనమాట. అందరికీ హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు పోయాడు. ఇంకా మన లాభం లేదనుకున్నాను. ఒక సెకండ్ థింక్ చేశాను, ఏంట్రా 102 years అయింది, నేను ఎందుకు ఉండాలి, వాళ్ళకన్నా ముందు నేను పోవాల్సిన వాడు, నేను పోకుండా అలాగనే ఉన్నాను అని చాలా బాధపడ్డాను. ఏం చెప్పేది ఆయన గురించి, పొద్దునే చూసి ఏడుపు తప్ప ఇంకేం లేదు నాకు. రాజేంద్ర ప్రసాద్ గారు మాకెప్పుడు సివిఆర్ ప్రసాద్ గారు చెప్తుండేవారు. 56లో ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ కావడానికి వచ్చినప్పుడు ఇక్కడ సినిమాలు ఎక్కువ చేసింది, సారథి స్టూడియోలోనే ఎక్కువ ఉండి చేసేవారని మాకన్నా ముందు తరం మా వర్కర్స్ కూడా బాగా చరిత్రలా చెప్పుకునేవాళ్ళు. ఇలా ఉండేది అలా ఉండేదని. ఎప్పుడు కూడా ఫ్యామిలీ వర్కర్స్ మొత్తం ఒక కుటుంబంలాగా చూసుకునేవారు వారు. షూటింగ్ అంటేనే ఒక జగపతి పిక్చర్ సంస్థలో పనిచేస్తున్నాం అంటే ఒక మినిమం గ్యారంటీ. అలా కొన్ని కంపెనీలు, పెద్ద కంపెనీలు ఉన్నప్పుడు ఆ రోజు ఒక ఫ్యామిలీ లాగా జరిగేది. షూటింగ్లకు వెళ్ళేవాళ్ళు, అలాగ అందరినీ అలాగే చూసుకునేవాళ్ళు. అలాంటి నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మనలా విడిచి వెళ్ళిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మా అందరి కార్మికులందరి తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జనవరి 1991 సంవత్సరంలో కరెక్ట్గా ఇప్పటికి 24 years అయింది. ఆనాడు ఆయన హౌసింగ్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. ఆయన ప్రెసిడెంట్గా ఉంటూ 16 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశారు. ఫస్ట్ 2 terms, ఒక్కో టర్మ్ 3 years, సెకండ్ 2 terms, ఒక్కో టర్మ్ 5 years, అట్లా 16 సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్గా చేశారు. ఈ 16 సంవత్సరాలు కూడా ఆయనతో పాటు నేను సెక్రటరీగా పనిచేశాను. ఆయన ప్రెసిడెంట్గా వచ్చిన కొత్తలో అప్పుడే పెద్దలు మన ఎంఎస్ రెడ్డి గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, రాఘవ్ గారు వీళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్ పునాదులు తీసి కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం కంప్లీట్ చేశారు. ఈ ఫిల్మ్ ఛాంబర్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెడితే బాగుంటుంది, అది ఎక్కడో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది, సినిమా ఇండస్ట్రీ అంతా ఒకసారి ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు మా కమిటీ మీటింగ్లో ప్రపోజల్ తీసుకొచ్చి పెడితే ఇమీడియట్గా ప్రెసిడెంట్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ ఫస్ట్ ఫ్లోర్ ఫిల్మ్ ఛాంబర్కి ఇద్దామని చెప్పి ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఫిల్మ్ ఛాంబర్కి ఇచ్చేశారు. 30 సంవత్సరాలు లీజు, స్క్వేర్ ఫీట్కి ₹1 అద్దె, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా వారే కట్టుకునేటట్టుగా ఫిల్మ్ ఛాంబర్ వారే. ఆ రోజున ఈ ఏ మాట కమాట చెప్పుకోవాలి, సూర్యనారాయణ గారు చాలా కష్టపడి ఆ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసి మరి ఛాంబర్కి ఇవ్వగలిగారు. ఆ సందర్భంలో ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ ఉన్న ఏ పోర్షన్ అయితే ఉందో యాక్చువల్గా ఆ పోర్షన్ ఈ బిల్డింగ్లో పార్ట్ కాదు, కానీ ఛాంబర్ కడతం కోసం సౌత్ వెస్ట్ వాస్తు కోసం అని చెప్పి దాన్ని కట్టారు. అది కట్టిన తర్వాత ఈ ఫిల్మ్ నగర్ సొసైటీ ఆఫీస్ ఏదైతే సౌత్ వెస్ట్లో ఉందో దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాం.
అట్లా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాడు మెడ్రాస్ నుంచి వచ్చి మాకు కూడా ఇక్కడ ఆఫీస్ కావాలి, మాకు కూడా ఇక్కడ ఏదైనా అకామిడేషన్ ఇవ్వండి అంటే, అది కూడా రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన ప్రెసిడెంట్గా ఉండగానే ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదైతే ఇప్పుడు ఈ హాలు ఈ ఆఫీసు ఉందో వాళ్ళ సొంత డబ్బుతో వాళ్లే కట్టుకొని ఫిల్మ్నగర్ సొసైటీకి స్క్వేర్ ఫీట్కి ₹1 అద్దె చొప్పున, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు ఫిలిం ఛాంబర్ అగ్రిమెంట్ చేసింది రాజేంద్ర ప్రసాద్, అప్పుడు రామానాయుడు గారి ప్రెసిడెంట్ అనుకుంటా. ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్గా ఇది అగ్రిమెంట్ చేసింది ఈయనే రాజేంద్ర ప్రసాద్ గారే. ఆ రకంగా ఇక్కడికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చింది, ఫిలిం ఛాంబర్ వచ్చింది. అప్పటికి ఆల్రెడీ 93వ సంవత్సరంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది. అక్కడ ఒక పాత బిల్డింగ్ అద్దెకి తీసుకుని ఈ ఫిలిం ఛాంబర్ ఓపెనింగ్ టైంలోనే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఈ కొండ చూపించి ఇది మాకు సినిమా వాళ్ళకి ఇవ్వండి, మాకు ప్రైవసీ ఉంటుంది, అంతా మేము కట్టుకుంటామని చెప్తే ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు దానికి జీవో కూడా ఇచ్చేసారు. 3.5 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఛార్జ్ చేయకుండా మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇచ్చేశారు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కారణం ఆయనే, ఈబి రాజేంద్ర ప్రసాద్ గారే. ఒక ఛాంబర్ వచ్చినా, కౌన్సిల్ వచ్చినా, కల్చరల్ సెంటర్ వచ్చినా, ఫిలింనగర్ దైవ సన్నిధానం వచ్చినా, సాయిబాబా టెంపుల్ వచ్చినా, ఈ ఫిలింనగర్ ఎంత డెవలప్ అయినా, ఈ ఫిలింనగర్కి వాటర్ కనెక్షన్స్ తీసుకొచ్చినా అన్నిటికీ ఆయనే కారణం. ఆయన మీరు ఇది చేయండి, ఈ ప్రకారంగా చేయండి అని చెప్పటం, మేము చేయటం, కలిసి పనిచేయటం. ఆ రోజుల్లో మురళీమోహన్ గారు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు, ఆ రోజుల్లో సూర్యనారాయణ గారు కూడా మా కమిటీలో ఉండేవాళ్ళు. మేమందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ ఫిలింనగర్ కాంప్లెక్స్ని కానివ్వండి, ఈ సొసైటీని కానివ్వండి చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. మధ్యలో నాకు ఒక కార్పొరేటర్ పదవి లభించబట్టి ఇంకా ఎక్కువ డెవలప్, ఎన్నో హైమాస్ లైట్లు తీసుకురావటం, ఇంకా పార్కులు డెవలప్ చేయటం, వీటిలో కూడా రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఉండటం, ఇవన్నీ కూడా జరిగిందనమాట. కరెక్ట్గా జనవరి 13వ తారీఖున ఇదే రోజు ఫిలింనగర్లో మా మదర్ పోతే ఆయన వచ్చారు. కరెక్ట్గా వాళ్ళకి 1 year అయింది. నాకు అది కూడా గుర్తుకొచ్చింది. సో ఆయనకే నాకు ఉన్న సంబంధం దాదాపుగా ఈ 25 yearsలో దాదాపుగా 23 years నేనే సెక్రటరీగా ఉన్నాను. ఆయన 16 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేశారు. అట్లాగే దైవ సన్నిధానం కట్టేటప్పుడు కూడా మేము పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఆయన మాత్రం ప్రతిరోజు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఏ మాటకు మాట చెప్పుకోవాలంటే రాజేంద్ర ప్రసాద్, సూర్యనారాయణ గారు చాలా కష్టపడి దైవ సన్నిధానాన్ని తీర్చిదిద్దారు, చాలా బాగా చేశారు. చాలామంది దగ్గర వెళ్ళి డబ్బు తీసుకొచ్చి దాన్ని ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలో ఆ రకంగా ఇన్వెస్ట్ చేసి ఎక్కడ ₹1 వేస్ట్ కాకుండా కష్టపడి చేసాం. ఫిలింనగర్ని డెవలప్ చేసాం. సినిమాకి రకరకాల హంగులు సంగీతపరంగా కానీ భారీ సెట్లతో కానీ నిర్మించే, అలానే ఆయన భారీ హృదయం, భారీ మనిషి కాదు కానీ భారీ హృదయం, భారీ చెయ్యి. ఎంతమందినో ఆయన ఎన్ని రకాలు పోషించారో అంటే చిన్నప్పటి నుంచి నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. వారి గురించి చెప్పే ముందు సంక్రాంతి పండగ వస్తుందంటే ఈ సంక్రాంతి మాత్రం చాలా బాధాకరమైంది. సంక్రాంతి పండగ వస్తుందంటే జగపతి వాళ్ళ సినిమా వస్తుందని ప్రేక్షకులు ఎదురు చూసే రోజులయ్యి. జగపతి వారి చిత్రం కావాలి, మా థియేటర్లో మేము ఇస్తామని చెప్పి అది ఏ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నా కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుల చుట్టూ ఎగ్జిబిటర్లు తిరుగుతున్న రోజులు, వాటి కోసం ప్రేక్షకులు బారులు తీరిన రోజులు. ఆయన ఈ సంగీతంతో పాటు ఆ చిత్రానికి ఒక కళ, సినిమా ఇండస్ట్రీ అంటే ఒక గ్లామర్ క్రియేట్ చేసిన ఏకైక వ్యక్తి మహనీయుడు ఆయన. వారిని గురించి మిగిలిన వారందరూ చెప్పారు. నేను తిరిగి చెప్తే చరిత్ర చరణం అవుతుంది. 2 విషయాలు నేను చెప్పాల్సి ఉంది. నేను సరిగ్గా చదువుకోకుండా తిరుగుతా నేను వెళ్ళేసి జగపతి వారి అన్నపూర్ణ సినిమాకి సి నాగేశ్వరరావు గారి దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను. మా ఫాదరు మేమంతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినందువల్ల నాగేశ్వరరావు నాకున్న పరిచయంలో ఆయన అడిగితే రా ముందు ట్రాలీతో వస్తూ ఉంటే జగ్గయ్య గారు పిలిచి నువ్వు చదువుకొని నీ వ్యాపారం చూసుకుని అయినా ఇక్కడ వద్దు అని చెప్పేసి చెప్పింది. రాజేంద్ర ప్రసాద్ గారు ఆ విషయం గురించి నేను తర్వాత చెప్తే ఆయన నవ్వుకున్నారు. ఓహో అయితే నీకు కూడా నా సంస్థతో సంబంధం ఉంది అని చెప్పేసి.
వీటన్నిటినీ మించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే భవానీ దీపంలో ఫస్ట్ కృష్ణా నదిలో మధ్యలో సెట్ వేసి ఇవాళ అది టూరిస్ట్ స్పాట్గా ఉంది. టూరిజం అనే దీనికి ఒక ఇది తీసుకొచ్చి ఇది పెట్టారు. భవానీ దీపంలో ఒక ఇల్లు సెట్ వేశారు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, నువ్వాదరిని నేదీని ధరిని అనే సాంగ్ పిక్చరైజేషన్ ఆ ఇంట్లో చాలా షూటింగ్ చేశారు. విజయవాడ ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అనుక్షణం టూరిజం ఉన్నంతకాలం ఆయన్ని గుర్తుంచుకోవాలి. నాకు ఊహ వచ్చినప్పుడు నేను విన్న సినిమా లవకుశ అండి. బళ్ళు, ట్రాక్టర్లు, లారీలు, జనం తండోపు మొత్తం బేబచ్చండి. చిన్న పిల్లాడిని అండి అప్పుడు. తర్వాత హై స్కూల్ చదువుకునే రోజుల్లో నేను విన్న పిక్చర్ అండి దసరా బులోడండి. మళ్ళీ ట్రాక్టర్లు, బళ్ళు, లారీలు బేబచ్చం అండి. నేను నాగేశ్వర ఫ్యాన్ అండి. ఆ సినిమా దర్శకుడు నేను ఏ విమర్శ ఉన్నారో ఆ సుబ్బారావు అనుకున్నానండి, కానీ విబి రాజేంద్ర ప్రసాద్ గారండి. అబ్బా, ఏం నిర్మాత, ఏం దర్శకుడు, ఎంత గొప్ప అయినా నాగేశ్వర ప్రొడ్యూసర్లు, ఏం సినిమా ఇది. అక్కడి నుంచి ఆయన చూడాలని ఒక పిచ్చి అండి. సో మద్రాసు వచ్చానండి సినిమా పిచ్చి మీద. అలాంటప్పుడు ఆ మహానుభావుని చూసినప్పుడు ముందు బిగినింగ్ ఆయనలో ఒక మానవత్వం, ఒక దైవత్వం, ఒక మంచి మనిషి. చాలామంది చాలా గొప్ప డైరెక్టర్ అంటున్నారు, ఆయన్ని గొప్ప నిర్మాత అంటున్నారు, చాలా గ్రేట్ ఫిలిం మేకర్ అవ్వచ్చండి. అన్నిటినీ మించి గొప్ప మంచి మనసున్న మహారాజా అండి ఆయన. అంత గొప్ప మనిషి అండి ఆయన. సో సినిమా ఫీల్డ్కి ఏ నిర్మాత వచ్చినా సరే ఎవరైనా మంచిగా భోజనాలు పెడితే ఆ నిర్మాత నువ్వయ్యా విబి రాజేంద్ర ప్రసాద్ భోజనం పెడుతున్నావు. మళ్ళీ సినిమా ఫీల్డ్కి ఎవరైనా వచ్చి యాక్టర్ అది వస్తే కరెక్ట్గా ఏ నిర్మాత పేమెంట్ ఇస్తే నువ్వయ్యా విబి రాజేంద్ర ప్రసాద్ గారిలా కరెక్ట్గా పేమెంట్ ఇస్తున్నావు. సినిమా ఫీల్డ్కి వచ్చి ఏ నిర్మాత అయినా గొప్ప హాస్పిటాలిటీతో చూస్తుంటే నువ్వయ్యా విబి రాజేంద్ర ప్రసాద్ గారిలాగా గొప్ప హాస్పిటాలిటీతో ట్రీట్ చేస్తున్నావు. వచ్చి నటినట్టు నీ సాంకేతిక ఇప్పుడు సర్వస్వం వస్తుంది. అంటే ఈ బికెమ్ రోల్ మోడల్. అంటే తెలుగు చలచిత్ర పరిశ్రమ కాకుండా, సౌత్ ఇండియాగా కాకుండా భారతదేశంలోనే మొత్తం ఒక రోల్ మోడల్ లాగా ఒక విబి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక హాస్పిటాలిటీ, ఒక కరెక్ట్ పేమెంట్, అన్నింటినీ మించి గొప్పగా భోజనం పెట్టడం. అరే ఇంతకంటే ఏం కావాలండి? ఏమి ఆయన జన్మ ధన్యం. నిజంగా అంత గొప్ప మంచి మనిషి కాబట్టే కార్మికుల కోసం, ఏ కార్మికుల వల్ల అయితే, ఏ యూనిట్ వల్ల అయితే నేను ఇంత గొప్పవాడిని అయ్యాను, ఇంత నిర్మాతనయ్యాను, ప్రపంచం నేను తెలిసాను అనుకున్నాడైనా, అలాంటి కార్మికుల రుణం తీర్చుకోవడం కోసం పిచ్చిమారదని సినిమా తీసి ఆ లాభాలని వాళ్ళు పంచిన నిజమైన మానవతావాది మహానుభావుడు ఆ విబి రాజేంద్ర ప్రసాద్ గారండి. సో ఆయన పాటలు వాళ్ళు మొత్తం బేబచ్చారు. మొత్తం పెద్దలందరూ చెప్పారండి. చిట్టపడ చినుకులని ఆయన హాల్ హిట్ సాంగ్స్ అన్నింటిని కూడా ఆయన మళ్ళీ సినిమాలు రిలీజ్ చేశారండి 2 పార్ట్స్గా. ఆ చిట్టపడ చినుకులు 2 కూడా హిట్స్ అండి నిజంగానే. సో ఇప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమా ఫీల్డ్ అయిపోయిన తర్వాత దైవ సన్నిధానం మొత్తం ఏదైనా ఉండొచ్చండి. మహానుభావుడైనా ఆ దైవ సన్నిధిలో కలిసిపోయాడు. ఆయన మహాకవి ఆత్రేయ గారు బెస్ట్ ఫ్రెండ్. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తులు అంటాడు ఆత్రేయ గారు. ఈవేళ ఆయన గొప్ప మహానుభావుడు, మనందరూ ఆయన తీపి గుర్తులు అండి. ఆ దశలో మనం ఆయనలాగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిక్కచ్చిగా ఉండాలి, హ్యూమన్ గ్రౌండ్స్తో ఉండాలి, ఎబవాల్ ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఉండాలి. అదే ఆయన మనకిచ్చిన గొప్ప వారసత్వం అండి. సో ఈ దశలో నేను విజ్ఞప్తి చేసేది అంటే ఆయన వారసత్వం నిలబడాలన్నా, ఆ మహానుభావుడు కలకాలం ఇంకా అజరామంగా అలా ఉండాలన్నా, ఏ మహోన్నత ఆశయం ఉందో సూర్యాన్ గారు చెప్పారు, ఫిలిం క్లబ్ ఇలా అని కట్టండి. కానీ ఇవాళ ఫిలిం క్లబ్ చూడండి, అది నిజంగా ఫిలిం క్లబ్. ఇవాళ ఎందరో మొత్తం ఎవరెవరో వచ్చేసారు, మొత్తం కబ్జా ఆకుపోయాడు. సో విబి రాజేంద్ర ప్రసాద్ గారు కలగన్న ఫిలిం క్లబ్ ఇవాళ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ క్లబ్ అండి. సో అలా ఫిలిం ఫీల్డ్ని కబ్జా చేయకుండా ఏ మహోన్నత ఆశయాల కోసం ఆయన ఫైట్ చేసాడు, ఇవన్నీ ఏర్పరిచాడో అలా ఆ సంపదని, ఆ విలువల్ని కాపాడుకోవడం కోసం సినిమా ఫీల్డు, సినిమా క్లబ్ అనేది సినిమా వాడు కొంచెన్నాడే. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారికి నిజమైన జోహార్లు, నివాళులు ఇప్పించుకుంటామని కోరుకుంటూ ఆ మహానుభావుడు ఆత్మశాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తానండి. థ్యాంక్ యూ. భక్తిపరులు మేము మెడ్రాస్లో ఉన్న యూనిట్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో పెట్టారు. గెస్ట్ హౌస్లో అందరికీ ఎలాంటి సదుపాయాలు, 15 రోజుల షెడ్యూల్, ఫ్యామిలీని వదిలేసి వచ్చారు మీరు అందరూ అని చెప్పి మా అందరికీ కూడా అనుక్షణం ఆయన ఏమేం కావాలి చూసి మమ్మల్ని చక్కని ప్లేస్లో ఉంచి భోజనాలు ఏర్పాటు చేసేవారు. అలాగే టెక్నీషియన్స్ అంటే ఆయనకి చాలా అభిమానం.
అందరూ అక్కడి నుంచి గెస్ట్ హౌస్ నుంచి సారథి స్టూడియోకి వెళ్ళాలంటే స్టూడియో ఊరి చివరిని ఉండేది. అప్పుడు కన్వీనియన్స్ లేదు. కార్లుంటే కారులో మమ్మల్ని అందరినీ ఎక్కించి వెళ్ళిపోమనేవారు. సార్ మీరు ఎక్కండి కారు అంటే, మీరందరూ పనిచేసేవాళ్ళు, మీరందరూ వెళ్ళండి, ఆయన రాకపోతే ఏమిటనేవారు. అలాగా ఆయన టెక్నీషియన్స్ అంటే చాలా గౌరవం ఇచ్చేవారు. చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ని, నాకు అప్పుడు 125 రూపాయలు జీతం అయినా కూడా నన్ను కూడా అంత గౌరవంగా చూసేవారు. నేను ఒకసారి టైఫాయిడ్ వస్తే బ్యాచులర్గా సింగిల్ రూమ్లో ఉండేవాడిని మద్రాసులో. ఆయనకి ఏం కావాలో చూడండి అని మేనేజర్ని పంపించి, ఆయన ఆఫీస్లో ఉన్న ఫ్యాన్ ఒకటి పంపించి నాకు ఆయనకి ఇవ్వండిది, ఆయనకి మందులో ఏం కావాలో చూడండి అని ఎంతో ఆప్యాయంగా చిన్న చిన్న టెక్నీషియన్స్ని కూడా గౌరవంగా చూసేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన గురించి పరిశ్రమలో టెక్నీషియన్స్కి కార్మికులకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి కొన్ని విషయాలు నేను పేపర్లో రాస్తే నాకు ఫోన్ చేసి ఆయన నా గురించి గొప్పగా రాసేవయ్యా అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు. ఇలాగా ఆయనతో చాలా, నేను ఇన్స్టిట్యూట్ ప్రారంభించినప్పుడు కూడా నన్ను వచ్చి ఆశీర్వదించారు. అనేక విధాలుగా నా వెనకాల ఆయన ఉండేవారు, నన్ను ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉండేవారు. ఆయన లేకపోవడం ఈరోజు నిజంగా దురదృష్టంగా భావిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు ఆయన మద్రాసు నుంచి హైదరాబాదుకు షిఫ్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం ఎంతగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ పరిచయం ఉండి జగపతి బాబు గారితో కూడా 2 సినిమాలు చేయటం జరిగింది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. రాజేంద్ర ప్రసాద్ గారిలో నేను చూసిన మంచి లక్షణాలు కొన్ని చెప్తాను. వాల్డెను రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద అబ్బాయి షాపు. ఎప్పుడన్నా స్టేషనరీ కొనాలంటే అక్కడికి వెడితే ఆయన డబ్బులు పే చేయక్కర్లేదు న్యాయంగా, కానీ డబ్బులు తీసుకో అని చెప్పి పే చేసి మరీ వచ్చేవారు. తర్వాత ఇంకో సందర్భంలో హైదరాబాదులో ఈ రోడ్లన్నీ అప్ అండ్ డౌన్గా ఉండేవి. మొదట్లో బ్యాటరీ కారు ఉండేది ఆయన దగ్గర, చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ కారు అప్పు ఎక్కకుండా ఆగిపోతూ ఉండేది, అవస్థపడుతూ ఉండేవారు. ఒకసారి ఎందుకండి కారు మార్చండి అంటే, నా దగ్గర డబ్బులు లేదు కదా, కారు ఎట్లా మార్చను అన్నాడు. సరే ఆయన చెప్పకుండా ఒకసారి జగపతి బాబు గారు చెప్పాను, ఇట్లాంటి అంటే నిజమేనండి, కొడుకును అయినా కూడా మా డబ్బు తీసుకోడు ఆయన.